మొన్నొక నేను మాట విన్నాను, ఎవరో గోవిందా అన్నారు. గోవిందా అని అనకూడదండి అన్నాడు ఆయన. గోవింద అనకూడదా? గోవింద అంటే గోవిందేతి సదా స్నానం, గోవిందేతి సదా జపం. జబ్బులు పోతాయి. ఎలాంటి అశుచి పరిస్థితుల్లో ఉన్నా గోవింద అనుకుంటే శుచి అయిపోతాడు. అంత పవిత్రమైన గోవిందనామా అనకూడదా అంటే వాడు ఎప్పుడూ విన్నట్ట, శవాన్ని ఎత్తేటప్పుడు గోవింద గోవింద అన్నట్ట, అది వాడు గుర్తొస్తుంది. అందులో మన ఇళ్లలో పెద్దలు ఉంటారండి, వాళ్ళకి ఇట్లాంటివే సంప్రదాయాలు. వాళ్ళు ఏదండి మా తాత చెప్పాడు, వాడి తాత ఏం చెప్పాడు, శాస్త్రం చదివి చెప్పాడు, ఇట్లాంటివి చూసి చెప్పాడు. అది ఏం చేస్తాం? కనుక ఆఖరికి నాకు భయం వేస్తుంది, అసలు శాస్త్రాలు ఏమిటో తెలియక ఇట్లాంటివి శాస్త్రాలు అయిపోతాయేమో అని భయం కూడా. తెలుస్తుందా? ఇక్కడ గుర్తుపెట్టుకోండి. కనుక ఇవన్నీ వర్ణించాడు కనుక భయపడవలసిన విషయాలు ఏమీ లేవు, జాగ్రత్త పడాల్సిందే. కనుక అన్వయాలు మొత్తానికి 21 నరకాలు. ఈ నరకాల గురించి ఇక్కడే చెప్పాడు, దేంట్లో భాగవతంలో. అందుకే సందర్భం వచ్చింది. భాగవతం 21 నరకాలు చెప్పారు, అవే ఇక్కడ చెప్తున్నాడు. అందులో ఉన్నవి అచ్చం ఆర్డరే, ఇక్కడ కొంచెం డీటెయిల్డ్గా చెప్పాడు అంతే. 21 నరకాల పేర్లు వింటామా? తప్పేం లేదు వింటే. నరక బాధలు కానీ వింటేట నరక బాధలు పోతాయట. ఇదేమిటి ఆశ్చర్యం వేయచ్చు మీకు. ఏదో రహస్యం ఉంది ఇందులో, ఋషులు చెప్పిన దాంట్లో. ఈ మధ్య ఒక సిద్ధపురుషుడు చెప్పిన మాట చెప్తున్నా. రామకథో కృష్ణకథో శివకథో వింటూ కన్నీరు కానీ కార్చితేట వాడికి జీవితంలో దుఃఖాలు పోతాయట. ఎందువల్ల అనేదానికి ఒక కారణం చెప్పారు. ఎందుకంటే వీడికి బ్రతుకులో ప్రారంధవశాత్తు రేపు పొద్దున్న దేనికో ఏడవాల్సిన ఒక రాత ఉంది. ఇక్కడ కూర్చుని వాడి కళ్ళంటే నీళ్లు ఏడుపు వచ్చేసింది కదా, కనుక దానికి ఇది చల్లు కొడతట, కొట్టి అక్కడ ఏడవకుండా చేస్తాట, అంటే దుఃఖ సంఘటన రాకుండా చేస్తాట. ఇది ఆ కౌంటింగ్ ఏదో వాళ్ళ దగ్గర ఉందండి, మనకు అర్థం కాదు. ఇది చూసారా, మనకు తెలియదు. కనుక అయితే ఇదే బాగుంది, పురాణాలకు వస్తే ఏడుస్తుంటే బాగుంటుందేమంటే వింటూ ఏడవడం కూడా అంత తేలిక కాదండి. భగవంతుడి గురించి వినగానే హృదయం కరుగుతుందా? కొందరు సరిగ్గా పురాణం దగ్గర ప్రార్థన అవగానే కళ్ళు మూతలు పడిపోతాయి. ధ్యానభంగిమతో కాదు, మళ్ళీ చిట్ట చివరికి మంగళం అన్నప్పుడు లేస్తారు వాళ్ళు. ఎంత అద్భుతంగా, ఇంత మైకు ఇంత హోరు ఏది వాళ్ళకి కదిలించలేదు. మరి వాళ్ళని ఏం చెప్తారు చెప్పండి? కనుకనే ఇక్కడ ఈ విశేషణాలు తెలుసుకోవాల్సింది. శ్రవణ మాత్రం చేతి ఫలితాలు ఉంటాయి. కనుక 21 నరకాల పేర్లు విన్నంత మాత్రం భయం లేదు. వీటి గురించి ఎంత చెప్పడం ఎందుకండి, అసలు ఏదో చెప్తా అయిపోయింది కదా అనుకోకూడదు మళ్ళీ. కనుక ఇవన్నీ కూడా విషయం మరింత పట్టించుకోవడానికి పనికొస్తాయి. కనుక ఇక్కడ ఏం చెప్తున్నాడో చూడండి, ఎన్ని రకాల నరకాలో పేర్లు ఇవి. తామిశ్రము, లోహకుండము, మహారౌరవము, శాల్మలి, రౌరవము, కుట్మలము, కాలసూత్రము, పూతిమృత్తిక, సంఘాతము, లోహితోదకము, సవిషము, సంప్రతాపనము, మహానిరయము, కాకోలము, సంజీవనము, మహాపథము, అవీచి, అంధతామిశ్రము, కుంభీపాకము, సంప్రతాపనము, ప్రతాపనము. 21 నరకాల పేర్లు ఇవి. ఇందులో ఏవో అందంగా వినిపించాయని ఇళ్ళకి వాటికి పెట్టుకోవద్దు దయచేసి. ఏతేషు పతితామూఢా పాపిష్టా ధర్మవర్జితా. వీటిలో పడతారట పాపిష్ఠులు, ధర్మము లేని వాళ్ళు. ఇక్కడ పడే బాధలు ఎంతవరకు అనుభవిస్తారు? ఎంతసేపు ఇదే చెప్తారా అంటారు కాదు, అక్కడ అనుభవించేది కల్పాంతం వరకు. అది చెప్తున్నాడు ఇక్కడ. మరి తర్వాత ఈ జీవులందరూ ఈ లోకాలన్నీ లయమైపోతాయి. మళ్ళీ సృష్టిలో నీచ జన్మల్లోకి వచ్చి పుడతారు. ఇది చెప్తున్నాడు. తర్వాత నీచ జన్మల్లోకి వస్తారు. ఏవం కుటుంబ విభ్రాణ ఉదరంభర ఏవవా విసృజ్యేహో భయం ప్రత్యా భుంక్తే తత్ఫలమీదృశం. మొత్తానికి ఫలములు ఎవరు అనుభవిస్తారు అంటే మళ్ళీ చిట్ట చివరికి ముగిస్తూ చెప్తున్నాడు విష్ణువు. ఏమని? ఎవడు కుటుంబ విభ్రాణ ఉదరంభర ఏవవా. కుటుంబాన్ని పోషించడం, కడుపు నింపుకోవడం, ఈ రెండు మాత్రమే జీవితం అనుకునేవాళ్ళు, దానికోసమే బతికేవాళ్ళు, వాళ్ళకి ఇహము పరము కూడా చెడి ఇది అనుభవిస్తారు సుమా. అందుకే ఒక్క మాట చెప్తున్నాను వినవయ్యా గరుడా. కుశలేతర పాథేయో భూతద్రోహేణ యద్భృతం. కుశలేతర పాథేయ అంత చక్కటి మాట చెప్పాడు. కుశల ఇతర పాథేయ అంటే క్షేమంకరమైన ధర్మ మార్గాన్ని విడిచిపెట్టి ఇతర మార్గాల్లో సంపాదించే వారందరూ ఇది అనుభవిస్తారు అన్నాడు. ఒకటే మాట చెప్పాడు. చాలా ముఖ్యమైన మాట ఇది, గుర్తుపెట్టుకోండి. ధర్మ ప్రకారంగా సంపాదించకుండా, ధర్మం కోసం వినియోగించకుండా ఏ ధనం ఉంటుందో ఆ ధనానికి విషమని పేరు. ఇది ధర్మంతో సంపాదించకుండా, ధర్మం కోసం వినియోగించకుండా ఉన్న ధనానికి విషమని పేరు. ఆ విషధనాన్ని సంపాదించి అనుభవించేవాడు ఈ స్థితిని అనుభవిస్తాడు వాడు. కానీ ఆ డబ్బుతో బతికిన కుటుంబం అనుభవించదన్నాడు. ఇది ముఖ్యమైన అంశం. చూడండి, ఆ కుటుంబం అనుభవించదట. అది చెప్తున్నాడు ఇక్కడ. కుశలేతర పాథేయో వాళ్ళు అనుభవిస్తారే తప్ప దారాపుత్రులు మాత్రం అనుభవించరు. విత్వేదం స్వం కళేబరం, తన కళేబరాన్ని పోషించుకున్నవాడు వాడు మాత్రమే ఇది అనుభవిస్తాడు. అందుకే గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, నా కోసం చేస్తున్నా అంటే ఏంటండి, దారాపత్రాదుల కోసం ఇదంతా. వాళ్ళు ఎవ్వరు వచ్చి ఇందులో ఒక్క దెబ్బ తినరు, గుర్తుపెట్టుకోండి, నువ్వే తింటావు. కనుక వాళ్ళ కోసమని తప్పు చెయ్యకు.
దైవేనాసాదితం తస్యా సమలన్నిరయే పుమాన్ భుంక్తే కుటుంబ పోషస్య హృతద్రవ్య ఇవాతురః కేవలేన హ్యధర్మేణ కుటుంబ భరణోత్సుకః యాతి జీవోం ధతామిశ్రం చరమం తమసః పదం. ఇది చెప్తున్నాడు. చీకటిమయమైనటువంటి ఆ పదానికి కేవలం కుటుంబ పోషకుడు హృతద్రవ్య ఇవ ఆతురః, ధర్మ విరుద్ధంగా ధనం సంపాదించేవాడు ఈ స్థితిని అనుభవిస్తాడు. ఈ మాట గట్టిగా చెప్పాడే లేదా? ఎవరి కోసం సంపాదిస్తున్న అధర్మపట సంపాదన చెప్పండి. అది దానికి సమాధానం చెప్పుకోగలిగితే వాడికి సమాధానాలు దొరుకుతాయి. నిజానికి ఈ అధ్యాయం మనం మొత్తం రాజకీయ నాయకులందరికీ వినిపించామనుకోండి, మొత్తం ప్రభుత్వాధికారులందరికీ వినిపించామనుకోండి, కొంత భయంతోనైనా తప్పు చేయడం మాంతారా లేదో చెప్పండి. ఇప్పుడు చెప్పండి, అక్కడ అక్రమార్జన తగ్గితే దేశాలకు ఎంత క్షేమం. ఎందుకంటే మన వాళ్ళందరూ అక్రమార్జనతో పోగు చేసుకున్న వాటన్నిటితో 10 దేశాలు బాగు చేయొచ్చుట. తెలుసా మీకు? 10 దేశాలు బాగు చేయొచ్చుట. చిత్రం ఏంటంటే, ఒక ఊర్లో రోడ్లు బాగు చేయాలంటే ఆ పురపాలక సంఘంలో ఫండ్స్ ఉండవు. ఒక రాజ్యాన్ని అంటే ఒక స్టేట్ని డెవలప్ చేయాలంటే ఖజానా ఖాళీ. అన్నీ ఖాళీవే కానీ నాయకుల ఇళ్లల్లో మాత్రం సమృద్ధిగా పెరిగిపోతాయి, అవి ఖాళీగా ఉండవు. ఇదేమిటి బాధ? కనుక ఖాళీ ఎక్కడుంది? ఎవరు కల్పించారు? ఆలోచించండి. ఇవన్నీ ఎందుకు చెప్తున్నామంటే, ఎవరు విని ఏం చేస్తారని మీరు అనొచ్చు, కానీ నాకు తెలిసి చెప్తున్నంత కాలం విష్ణుమూర్తి ఉన్నాడు ఇక్కడ, ఆయన వింటున్నాడు. ఇందాక చెప్పిన యమచిత్రగుప్తాదులందరూ ఇప్పటికే విని సంతోషించారు. వారందరికీ చెప్పుకుంటున్నాం. అక్కడేదో ఒక్కొక్కరిని కొడుతున్నారు, చాలా సంతోషం. ఇక్కడ ఈ దేశాన్ని కబలిస్తున్న వాళ్ళందరూ ఒక్క కొట్టేనో కొడితేనే ఆ దేశం బాగుపడుతుంది అని ఒక్క బాధతో చెప్తున్నారు.